దేవునికి నీకు మధ్య. దేవుని ప్రజలనే గుర్తింపు నువ్వు ఎప్పుడైతే కోల్పోతున్నావో, దేవుడికి దూరం అవుతున్నావో, మన పిల్లలు మనం ఎలాగైతే కొడతామో దేవుడు తీసుకునే చర్య. దేవుడు చర్య తీసుకున్నప్పుడు దేవుడికి ఏమని చెప్పాలి తెలుసా? నా లోపాన్ని శిక్ష ద్వారా తెలియజేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. కానీ చాలామంది ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఆరాధన మానేస్తారు. చెప్పే కారణం కూడా అదే. ఎందుకు ప్రభురాత్రి భోజనాన్ని మానేస్తారంటే ఆ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ చెప్పుకొస్తారు. దేవుడు శిక్షిస్తున్నది సన్మార్గంలో పెట్టడానిక, మరింత పెనం మీద నుంచి పొయ్యిలో పట్టడానిక? కాదు. చాలామంది ఏం చేస్తారు, తనకున్న ఇబ్బందులు బట్టి అవి ఒక కారణంగా చెప్పి ఇంకా ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోకుండా మానేస్తారు. అందుకే దేవుడు శిక్షిస్తున్నటువంటి ప్రజలు ధన్యులు. ఎందుకంటే వారు సన్మార్గంలోకి వస్తారు, దారిలోకి వస్తారు. ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాల్సింది.